నిఖితారెడ్డి గారు 1979 తర్వాత 2024లో గోల్డ్ రేట్ ఒకే ఏడాదిలో అత్యధిక వార్షిక లాభాన్ని అందించింది. మరి ఇదే జోరు 2025లో ఉంటుందన్న అంచనా ఏమైనా ఉందా? మీ అంచనాలు ఎలా ఉన్నాయండి? డెఫినెట్లీ సార్. యాక్చువల్గా 2024లో ఎప్పుడు లేనంత అప్రిషియేషన్ చూసాము ప్రైస్ పరంగా. సో ఇయర్ స్టార్టింగ్ మనం జనవరి ఫిబ్రవరిలో చూసుండొచ్చు. అయితే ఆల్మోస్ట్ 22 క్యారెట్ రేట్ 5500 600 ఆ రేంజ్ లో ఉండింది అనమాట. సో సడన్ గా మనకి 24 వచ్చేసి 62 63 ఆ లెవెల్లో ఉండింది. సడన్ గా మనం ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి దేవే టైమ్స్ వేర్ 2024లో ఒకనొక టైంలో అక్టోబర్ నవంబర్ టైంలో మనం 82,000 83,000 రేట్ వరకు అప్రిషియేషన్ చూసాం అనమాట. సో ఇంత స్పీడ్ గా ఇంత గ్రోత్ గా ఐ థింక్ 2024లోనే జరిగింది. ఆల్మోస్ట్ 30% అప్రిషియేషన్ జరిగింది. సో డెఫినెట్లీ 2025లో కూడా మేబీ ఆ పరంగా ఉండకపోయినా డెఫినెట్లీ మనకి అప్రిషియేషన్ అయితే ఉంటుంది అండి. సో మనకి గోల్డ్ సేల్స్ ప్రకారంగా కూడా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈవెన్ దో రేట్ పెరిగినాక కూడా స్టిల్ అదే ఇంట్రెస్ట్ తో అదే డిమాండ్ తో ప్రజలు ఇష్టపడి కొనుక్కుంటున్నారు. బికాస్ ఐ ఫీల్ దే ఆర్ టేకింగ్ గోల్డ్ యాజ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ అప్రిషియేషన్ అయితే దట్ ఈస్ ద సింపుల్ మ్యాథ్. పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు. రేట్ పెరుగుతుంది, కొనుక్కోవాలి అంతే. ఓకే, నిఖితారెడ్డి గారు మీరేం చెప్తారు మేడం? మొదట అర్ధ భాగంలో గోల్డ్ రేట్లు 73,000 వరకు పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే ఇలాంటి అంచనాలను బేస్ చేసుకొని మొదటి అర్ధ భాగంలో ఒకవేళ ఇన్వెస్టర్స్ కానీ లేదంటే కొనుగోలుదారులు కానీ గోల్డ్ తీసుకోవడానికి ఇష్టపడకపోయే పరిస్థితి రావచ్చా? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? సార్ 73,000 వరకు పడిపోవడం అనేది అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. మేబీ అప్రిషియేషన్ పెరగడం కాకపోవచ్చు, బట్ స్టాగ్నెంట్ గా అయితే రేట్ మెయింటైన్ అవుతుందని అనుకుంటున్నాము. అండ్ ఎనీవేస్ ఇప్పుడు కొంచెం జనవరి ఫిబ్రవరిలో మనకి డిమాండ్ అనేది కూడా తక్కువ ఉంటుంది. బికాస్ మ్యారేజ్ సీజన్ కానివ్వండి, ముహూర్తాలు కానివ్వండి, వేరియస్ రీజన్స్ వల్ల ఉండదు. బట్ మళ్ళీ ఫెబ్ ఎండింగ్ నుంచి అగైన్ డిమాండ్ సప్లై చూసుకుంటే డిమాండ్ పెరుగుతుంది ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి. సో డెఫినెట్లీ ఫస్ట్ 2 months అయితే మేము స్టాగ్నెంట్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అంత డిప్రిషియేషన్ అయితే ఉండకపోవచ్చు. అండ్ ఆల్సో కస్టమర్స్ కూడా మోస్ట్లీ రేట్ మీద డిపెండ్ అయ్యి కాకుండా వాళ్ళకి అవసరము ద నీడ్ బట్టి మేము సేల్స్ చూస్తుంటాం అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద రేట్ మే బి, ఓన్లీ వెన్ ద సీజన్ డిపెండ్స్ టోటలీ అపాన్ ద సీజన్ అండ్ బేస్డ్ అపాన్ ద నీడ్ తోని మనకి సేల్స్ అప్రిషియేషన్ అదైతే చూస్తున్నాం ఆ ట్రెండ్ అయితే. సో డెఫినెట్లీ స్టాగ్నెంట్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫర్ అనదర్ 2 to 3 months. అంటే మీ అంచనా ఏంటి? 73,000 వరకు పడిపోయే ఛాన్స్ ఉండకపోవచ్చు అంటారు కదా, మీ అంచనా ఏంటి? అంటే ఎంతవరకు తగ్గుతుంది అని? డెఫినెట్లీ అంటే స్టాగ్నెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 73 వరకు అయితే పడదు. మేబీ ఇప్పుడు మెయింటైన్ అవుతున్నట్టు 78 79 పాస్ట్ ఒక అబ్జర్వ్ చేస్తే ఒక 1 month అది ఒక 2 to 3 weeks నుంచి అయితే స్టాగ్నెంట్ ఉంది. 15 రూపీస్ 20 రూపీస్ పెరుగుతుంది తగ్గుతుంది కానీ మనకు స్టాగ్నెంట్ రేట్ అయితే మెయింటైన్ అవుతుంది. బట్ అగైన్ మళ్ళీ ట్రంప్ స్వేరింగ్ సెరమనీ ఉంది, ఓత్ స్వేరింగ్ సెరమనీ ఉంది, వేరియస్ అదర్ కన్సర్న్స్ తోని మేబీ ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ స్టాగ్నెంట్ రేట్ అండి. మేబీ ఒక 100 అటు ఇటు 1000 రూపీస్ అటు ఇటు మేబీ కానీ, బట్ ఆ లెవెల్ కు అయితే డిప్రిషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, రైట్. నిఖితారెడ్డి గారు, గోల్డ్ రేటు 2024లో ఆల్ టైమ్ హైక్ వచ్చింది కదా, మరి సిల్వర్ సంగతి ఏంటి? సిల్వర్ కూడా ఒకనొక టైంలో ఒక బెస్ట్ రేటుకు తాకిన నేపథ్యంలో ఈ 2025లో మీ అంచనా ఏంటి? 2000 ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అరౌండ్ 92,000 అలా నడుస్తుంది సార్. బట్ డెఫినెట్లీ 1 lakh అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అప్రిషియేషన్. అండ్ ఇట్ వాజ్ లైక్ పాస్ట్ 24 ఇనిషియల్ నుంచి ది ఎండ్ వరకు ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 వరకు పెరిగింది. అంటే 84 85 ఉన్న రేట్ మనకి 96 97 వరకు కూడా చూసాం అనమాట. ఆల్మోస్ట్ 100 కూడా టచ్ అయింది. సో డెఫినెట్లీ గోల్డ్ తో పాటు కన్కరెంట్ గా సిల్వర్ కూడా అప్రిషియేషన్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యాజ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 2024 2025లో కూడా ఈక్వల్ గా మనకి ప్యారలల్ గా కన్కరెంట్ గా మనకి అప్రిషియేషన్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే 2025 కూడా 2024 లాగా ఉంటుంది అంటున్నారు. ఖచ్చితంగా అలా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆశావహ దృక్పథంతో ఉండాలి, ఆశాజనకంగా ఉండాలి.
దాని ఇంపాక్ట్ అనేది భారత మార్కెట్ పైన, భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావడం పైన ఉంటుంది. అలాగే మీకు ఇంకేం అంచనాలు ఉన్నాయి ఈ విషయంలో? ఈ విషయంలో అయితే మేము యాజ్ చెప్పినట్టు 2025 లో అయితే అప్రిషియేషన్ ఉంటుంది అండ్ సేల్స్ పరంగా కూడా బాగుంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఎప్పుడైతే గోల్డ్ రేట్ పెరిగితే సేల్స్ పెరుగుతాయి సార్, బికాస్ దట్ ఈస్ హౌ ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది, కస్టమర్స్ కి పెరుగుతుంది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గా ఫీల్ అయ్యి మళ్ళీ పెరిగిపోతుంది అని కూడా చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ మొగ్గు చూపిస్తారు. సో అదే విధంగా మాకు 2024 యాక్చువల్ గా చెప్పినట్టు గోల్డెన్ ఇయర్ లాగా చాలా మంచి సేల్స్ చూసాము. గత సంవత్సరం అంతకంటే ముందుతో పోల్చుకుంటే దాదాపు 17% పెరుగుదల కనిపించింది బంగారు ఆభరణాలు కొనుగోలులో, బంగారం కొనుగోలులో. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము అరౌండ్ 15% వరకు అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత అలానే మేము 2023 నుంచి 2024 కి కంపేర్ చేస్తే స్టాక్ పొజిషన్ కూడా పెంచామన్నమాట, బికాస్ సేల్స్ పరంగా. సో 2025 కూడా అదే విధంగా అనుకొని మేము గ్రోత్ పరంగానే ఆలోచిస్తున్నాము. అండ్ డెఫినెట్లీ ఈవెన్ 2025 విల్ ప్రూవ్ టు బి అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ us. రైట్. థ్యాంక్ యూ నిఖితా రెడ్డి గారు.